హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. రాత్రి అన్నం మానేసి ఇవి ఒక్కసారి తిని చూడండి. బరువు తగ్గటితో పాటు మన ఆరోగ్యం కూడా చాలా కుదుట పడుతుందండి. షుగర్ ఉన్నవారికి కూడా రాత్రిపూట బెస్ట్ లైట్ అండ్ హెల్దీ ఫుడ్ అండి. ఇది చాలా డిన్నర్లో కూడా ఈజీగా తినేయచ్చు. లంచ్ బాక్స్లోకి పిల్లలకైనా ఇలా ఒకసారి పెట్టి చూడండి. చాలా స్మూత్గా స్పాంజ్ లాగా వచ్చేస్తుందండి. పిల్లలకైనా ఎంతో హెల్దీ అండి. ఇది చాలా హెల్దీగా ఎలా తయారు చేయాలో చూసేయండి. చూసే ముందు మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా నేనైతే 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. కనీసం మనము పెద్ద కప్పుతో 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఇలా గోధుమ పిండి వేయడం మూలంగా చాలా హెల్తీగా ఉంటుంది. లైట్ ఫుడ్ కూడా అండి. మార్నింగ్ లంచ్ బాక్స్ అయినా, మధ్యాహ్నం లంచ్లోకైనా, డిన్నర్లోకైనా ఈజీ ఫుడ్. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే దానితో పాటు మనకి పెద్దపట్టి ఉల్లిపాయ తీసుకొని సన్నగా 1 కప్పు వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు వేయడం మూలంగా ఒంటికి చలువ ఉంటుంది, తింటుంటే రుచిగా ఉంటుంది. అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోండి. మీరు షుగర్ వేయడం మూలంగా చాలా టేస్టీగా స్పాంజ్ లాగా వచ్చేసేయండి. రోజంతా ఉన్న గట్టిపడకుండా చాలా మెత్తగా ఉంటాయి. ఒక కట్ట కొత్తిమీర మాత్రం నీట్గా కడిగి పెట్టి సన్నగా తరిగి వేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా మంచిదండి. దానితో పాటు ఉల్లిపాయలు కూడా వేసాం కనుక దాంట్లో నీరు వస్తాయి. అందుకే ఫస్ట్ ఒకసారి మనము ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేసుకుని ఈ విధంగా చూపించుకునేటట్టు గడ్డ కట్టేటట్టు ఉండాలండి. అలాగే మనకి ఫ్రెష్గా ఉన్న బంగాళదుంపలు బాగా ఉడకపెట్టేసుకోవాలండి. ఇలా మామూలుగా మెత్తగా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, చేయితో నలిపితే ఇలా నలిగిపోవాలండి. ఈ విధంగా మెత్తగా ఉడకపెట్టిన ఆలుని చక్కగా ఈ విధంగా వేసుకోండి, లేదంటే తురిమి వేయండి. ఇలా మనము 3 మన ఉడకపెట్టిన ఆలులోని ఈ విధంగా మెత్తగా అదే గోధుమ పిండిలో మిక్స్ అయ్యేలా ఈ విధంగా చేసుకోవాలండి. ఇలా మనకి ఆలు వేయడం మూలంగా ఆలు పరోటా అనేది చాలా స్మూత్గా వస్తుంది. కాదు కూడదు అనుకుంటే మనకి ఆలు స్ట్రిప్ అనేది తర్వాత చపాతీ ముద్దలో అయినా పెట్టేసుకొని చేసుకోవచ్చు. మనం అలా మిక్స్ చేసిన ఆలు తర్వాత మనకి రుచికి సరిపడా కారము, ఉప్పు చల్లుకోవాలండి. ఈ విధంగా ఉప్పు ఉందా లేదా అని ఫస్ట్ వేసాం కనుక చూసుకోండి. ఈ విధంగా మనకి వాటర్ వేయకుండా ఉల్లిపాయలోనే, కొత్తిమీరలోనే ఇలా నీరు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా అయినాక మనకి కావాల్సినన్ని వాటర్ చల్లుకోండి. చూసి వాటర్ వేసుకోండి. మరిగా మెత్తగా అయిపోతే ఆలు పర్ఫెక్ట్గా రాదు అండి. ఆలు అనేది పర్ఫెక్ట్గా చేయడానికి రాదు. సింపుల్గా ఇలా వాటర్ కొన్ని చల్లుకుంటూ మనకి ఆలు పరోటా కావాల్సిన పిండిని ఈ విధంగా కలుపుకోండి. ఇలా చూడండి, ఈ విధంగా చక్కగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా కొంచెం నిదానంగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం మనం కలుపుతున్నప్పుడు మనకి పరోటా పిండి అనేది, ఆలు పరోటా పిండి అనేది స్మూత్గా చేతులకి అతుక్కోక ఉంటుంది అంటే పర్ఫెక్ట్గా కలిపినమని అర్థం అండి. ఇలా చూడండి, ఈ విధంగా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్మూత్గా వస్తుంది, ఎలాంటి కష్టం కూడా కలగదండి. ఇలా మనకి ఆలు పరోటా పిండి కలుపుకొని ఈ విధంగా ఒక 20 నుండి 30 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఈజీగా చేసుకోవచ్చండి పర్ఫెక్ట్గా. అటు ఇటు పనులు చేసేలోపు మనకి ఇది మెత్తగా నానిపోతుంది. ఇలా చూడండి, చేయి పెట్టి ఒత్తితే ఈ విధంగా మంచిగా ఈ విధంగా అయినట్టు చూసుకోవాలి. కాస్త చేయికి ఆయిల్ అద్దుకొని మనము కొంచెం పిండి ముద్దను తీసుకోవాలండి. ఇలా కొంచెం మనకు కావాల్సింది కొంచెం పిండి ముద్ద అనేది ఎక్కువగా తీసుకోండి. ఆలు పరోటాకి కొంచెం మందంగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, విరిగిపోకుండా ఉంటుందండి. ఇలా సింపుల్గా మనకి ఆలు పరోటా ఎంతో ఇది ఈజీగా చేసుకోవచ్చండి. మనకి హోటల్ స్టైల్లో అయినా చూడండి, ఇలా ఒక్కొక్క రోల్ చేసుకొని ఆ చపాతీ ముద్దని అన్నీ ఒకేసారి చేసుకొని అదే ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలండి. ఇలా మనకు చూడండి, చేతులకు అంటకుండా మనకి ఆలుని ఈ దీంట్లోనే కలిపాం కనుక చేతులకు అత్తుకుంటుంది. అందుకే ఒక చుక్క ఆయిల్ అద్దుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. మనకి ఎన్ని చేసినా సింపుల్గా రిస్క్ లేకుండా ఇలా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మీరు ఇలా నాకైతే కలిపిన పిండిలో 5 రోల్స్ వచ్చాయండి, 5 రోల్స్. ఇలా ప్లేట్తో చేసుకుంటున్నానండి నేను, పీటతో కాకుండా. సింపుల్గా మీకు బ్యాచిలర్స్ అయినా, కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సింపుల్గా ఇలా చేసేసుకోండి ఒకసారి. తప్పనిసరిగా ఇది కనుక ట్రై చేశారనుకో సింపుల్గా అయిపోయింది కానీ మీరే కామెంట్ చేయండి. ఇలా చూడండి, ప్లేట్ కొంచెం ఆయిల్ అద్దేసుకొని మనము పిండి రోల్ ఉంటుంది కదా, ఆ పిండి ముద్దని ఈ విధంగా వేసుకొని కొంచెం ఆయిల్ అద్దుకొని చక్కగా చపాతీ లాగానే ఒత్తుకోవాలండి. ఈ విధంగా మనకి సింపుల్గా అయిపోతుంది. చపాతీ కోలుతో పని లేకుండా, పొడిపిండితో పని లేకుండా ఒక చుక్క ఆయిల్ ఉంటే చాలండి, చిటికెలో ఆలు పరోటా రెడీ అయిపోతుంది. ఇలా మనకి ఒక్కొక్కటిగా మనకి విరిగిపోకుండా చక్కగా ఈ విధంగా వేళ్ళతో నొక్కేసుకొని చక్కగా
చక్కగా ఒత్తి పెట్టేసుకోవాలండి. ఇలా ఈ విధంగా చేసామనుకో మనకి ఎన్ని చేసినా రిస్క్ లేకుండా సింపుల్గా ఇలా అయిపోతుంది. మన వేడైన పేలం పైన ఈ విధంగా వేసుకోండి. చూడండి, నాన్ స్టిక్ కానీ లేదంటే ప్యాన్ కానీ పెట్టేసుకొని అది గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసి పెట్టిన పరోటాని ప్లేటు పైన దానిపైన వేసి చక్కగా నిదానంగా ఈ విధంగా తిప్పుకోండి. చూసారు కదా, అదే ఊడిపోయేదండి. ఇంట్లో నెయ్యి ఉన్నా లేదంటే మనకి ఆయిల్ ఉన్నా ఎలాంటి కరిగ తీసిన నెయ్యి ఉన్నా సీజ్ ఉన్నా ఈ విధంగా వేసుకోండి. మీకు ఏ విధంగా కావాలంటే అలా వేసుకోండి. నేను మాత్రం నెయ్యి వేసుకున్నానండి. ఇలా కాస్త కొంచెం కాలింది తర్వాత ఈ విధంగా తిప్పి వేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్దీ ఫుడ్. తప్పనిసరిగా మీరు ట్రై చేయాల్సిందే. ఏ విధంగా వచ్చిందో రుచి మాత్రం కామెంట్ చేయండి. అలాగే ఈజీ రెసిపీ మర్చిపోకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా మనకి ఒక్కొక్క పరోటా చేసుకొని చక్కగా ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరొక మన పరోటాని ఈ విధంగా చేసుకోవాలండి. బెంగాల్ స్టైల్లో మనకి ఆలు పరోటా ఇంత ఈజీగా అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా సింపుల్గా ఈ విధంగా చేసుకోండి. ఒకవేళ రాదు అని భయపడే వాళ్ళకి అట్ల కర్ర పెట్టేసి చక్కగా ఈ విధంగా కొంచెం ఊడేటట్టు ఈ ప్యాన్కి అతుకుంటుంది. ఈ విధంగా చేసుకోండి. ఇలా చూడండి చక్కగా ఈ విధంగా తిప్పేసుకొని వెనక వైపు ముందు వైపు కాల్చేసామనుకో ఆలు పరోటా అయితే రెడీ అయిపోతుందండి. ఇలా చూడండి, తప్పనిసరిగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా మనకి ఆలు పరోటా ఇలా స్మూత్గా మెత్తగా రోజంతా గట్టిపడకుండా ఉండాలంటే ఈ చిటిక పాటించండి. బై బాయ్.